ఈ రావణ్ అనేటువంటి యూట్యూబర్ మీద, ఈ రావణ్ అనే పేరు ఒక ఇబ్బంది. మళ్ళీ ఈ రావణ్ అనేటువంటి యూట్యూబర్ పైన జరుగుతున్నటువంటి ఏదైతే అసాధారణమైనటువంటి అణచివేత ప్రక్రియ ఉందో చాలా సిగ్గుచేటు. మేము జయభారత్ సంస్థ ఖండించాము. నేను ఇంకో 2-3 మాటలు యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పైన ఒక కేసు పెడితే ఏది పెట్టారు లేదు, కోపం వస్తుంది, ఆయన బెయిల్ తెచ్చుకుంటాడు వచ్చేస్తాడు అన్నట్టుగా ఉన్నాను నేను. ఎందుకంటే అటువంటి కేసులు నేను జీవితంలో చాలా చూసి ఉన్నాను కాబట్టి. 2వ కేసు, 3వ కేసు, 4వ కేసు, 5వ కేసు, ఏంటిది, వాట్ ఇస్ దిస్? ఇప్పుడు ఊపా చట్టాన్ని కూడా దీనికి వాడుతున్నారు. అంటే పిచ్చేమని పట్టిందేమో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు సమాచారం సమగ్రంగా లేదు, నేను కూడా చూడలేదు, నాకు స్పేస్ టైం లేక. నాకు తెలిసినంత వరకు ఆయన పైన ఆయన ఉగ్రవాదుల్ని ఏదో ఆయన స్ఫూర్తిగా ఆయన రెచ్చగొడుతున్నాడనో లేకపోతే ఆయన వీడియోలు చూసి ఊపా చట్టం పెడుతున్నారంటే, ఒకవేళ అది నిజమైతే కనుక నేను తెలుసుకున్నది, అయ్య బాబు వారెంత రావణ్, ఆయన ప్రశ్న ఛానల్ రావణ్, ఈ దేశంలో యూట్యూబర్లు అందరూ కలిసి ఎంత అండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత? మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు అనాపాలజెటిక్ సనాతని, మీరు సినిమాల్లో నక్సలైట్లు వేషం వేసినప్పుడు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారో? 70 కేసులు పెడితే బాగుంటుంది కదా మీ మీద. మీరు జల్సా సినిమాలో నక్సలైట్ వేషం వేసుకుని డైలాగులు చెప్పలేదా? దాన్ని చూసి ఎవడో ఇన్స్పైర్ అయ్యి నక్సలైట్లో జాయిన్ అవ్వలేదా? మీకు వర్తించదా? మీ అన్నయ్య గారును మీ అన్నయ్య గారి కొడుకు మొన్న ఆ సినిమా ఏంటది ఆచార్య, ఆ సినిమా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆ సినిమాలో నక్సలైట్లు వేషాలు వేసుకుని మీరు అవసరమైనప్పుడు ఏదైనా చేయగలుగుతారు. గ్రీన్ కలర్ యూనిఫారాలు వేసుకుని ఎర్ర కలర్ మఫ్లర్లు చుట్టుకుని ఎన్ని సినిమాల్లో డైలాగులు చెప్పారు. అంటే ఏమి పిల్లి పాలు తాగుతూ ఎవడో చూడలేదు అనుకుంటుందా, లేకపోతే ఎముకలు కూడా మెళ్ళ వేసుకుని తిరిగినా తప్పులేదు అనుకుంటారా? మీకు అలా సిగ్గు లేకుండా పోయిందా? ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దీనికి చాలామంది యూట్యూబర్లు సనాతన ధర్మాన్ని లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మానికి దీనికి ఏంటి అంటే సంబంధం? ఆయన ఈయన ఎక్కిరిచ్చాడు, ఈయన నచ్చలేదు. ఆయన ఎక్కిరిచ్చినటువంటి హావభావాలు లేకపోతే విశ్లేషణ ఈయన నచ్చలేదు అనుకుందాం, ఒక నిమిషం. నచ్చలేదు అనుకోండి, ఈయన ఒక్కడే ఎక్కిరిస్తున్నారంటే ఇప్పటిదాకా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోవాలి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇది తప్పనిసరి బాబు. మీకు తెలియదేమో, జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధాని, ఆయన మీద కార్టూన్లు వేసేవాడు శంకర్స్ వీక్లీలో. ఆ శంకర్ కార్టూన్లు వేస్తుంటే ఆయన ఫోన్ చేసి మాట్లాడి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, ఆయనతో ఏం ఇబ్బందిగా లేదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద నాకు తెలిసి 1 డజన్ సినిమాలు 1/2 సినిమాలు తీశారు. అనేక రకాల టైటిల్స్తో రామారావు గారి హావభావాలను అభినయిస్తూ రామారావు అన్నట్టుగా సినిమాలు తీస్తే, ఆ సినిమాలు కృష్ణ సినిమాలు తీయించాడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇప్పుడు రామారావు గారు లేరు, కృష్ణ గారు లేరు. కానీ ఒక ఫంక్షన్లో కృష్ణ గారు కనిపించినప్పుడు, ఏమయ్యా కృష్ణ అయిపోయినాయా సినిమాలు, ఇంకా ఉన్నాయా, నా మేము తీయాల్సిన మిగిలి ఉన్నాయా అని ఆయన అడిగినట్టుగా నేను చదివాను. అంత జోవియల్గా క్యాజువల్గా వాళ్ళ మధ్య రిలేషన్ వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. మరి ఈ లెక్కనైతే కనుక సూపర్ స్టార్ కృష్ణ మీద ఒక 70 ఊపాలను, ఆ యాక్ట్ చేసిన వాళ్ళందరి మీద ఊపా పెట్టి లోపల చూసి